జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ మన బామలు సత్యభామలు టీం తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ మన దీపావళి స్పెషల్ ఎపిసోడ్. ఈరోజు మన దీపావళి పండుగ మదనపల్లిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై SM గోల్డ్ అండ్ లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మూడు సీరియల్ చూస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రాత్రి 9 గంటలకి. చలో మరి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో లలలలలలలా, హలమితి హబీబో హలమితి హబీబినా. కాదు, మీకు ఏ క్రాకర్స్ అంటే బాగా ఇష్టం? అసలు క్రాకర్స్ అంటేనే లేడీస్, లేడీస్ అంటేనే క్రాకర్స్. చిచ్చుబుడ్డులో ఎప్పుడు పేలుతూ ఉంటారు కాబట్టి మీరు ఏ క్రాకర్ లా పేలుతూ ఉంటారు? నాకు ఇది ఫ్లవర్ పాట్స్ అంటే చాలా. అచ్చా, మీరు ఫ్లవర్ పాట్ లో అలా పేలుతూ ఉంటారు అనమాట. అవును. అసలు విషయం వినలేదు, ఫ్లవర్ పాట్ లో ఇష్టం అన్నారు. హలో అండి, మీ పేరేంటి? సురేఖ. సురేఖ గారు, మీరు ఏ క్రాకర్ లా పేలుతూ ఉంటారు? భూచక్రంలా తిరుగుతూ ఉంటాను. ఎవరి చుట్టూ? మా ఆయన చుట్టూ. ఆయన ఏ క్రాకరు? ఆయన తాడు లేకపోతే అగ్గిపుల్ల? మేమంతే, అంతకంటే పెద్దగా పేలం. కాదండి, అగ్గిపుల్ల వెలిగిస్తేనే కదా భూచక్రం తిరిగేది. అచ్చా, అలా డైలాగ్ వేసే మీరు మొత్తం పడేస్తారు కదా? లేదు, డైలాగ్ కదా, కామన్ కదా అది. నేను కదా రియలే, బట్ తిరగడం అంతా మీరు వెలిగించడం మాత్రం అగ్గిపుల్ల. ఆయన వెలిగిస్తేనే మనం తిరుగుతాం. అచ్చా, ఆయన వెలిగించి చాలా కామ్ గా ఉంటారు, మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, అంతేనా? ఏం సురేఖ గారు సంగతిలో ఎన్ని సంవత్సరాలు అయింది? 33 years. 33 years నుంచి మీరు హ్యాపీగా ఉన్నారు. మా ఆయన కూడా చాలా హ్యాపీగా. నేను అడిగానా మీ ఆయన గారు ఎలా ఉన్నారని? సరే, జాగ్రత్తగా వినండి. మదనపల్లిలో గల్లీ గల్లీ రంగురంగుల లైటింగ్ తో షైనింగ్, చిరు దీపాల వెలుగులో మామలు సత్యభామలు ఫుల్ డాన్సింగ్. మదనపల్లిలో గల్లీ గల్లీలో రంగురంగుల ముగ్గులతో ముగ్గులా సంక్రాంతికి వెళ్ళిపోయారు అప్పుడే. మదనపల్లిలో గల్లీ గల్లీలో రంగురంగుల లైటింగ్ షైనింగ్స్, రాత్రంతా వీధి వీధిన చిరుదీపాలతో బామనే సత్యభామలే డాన్సింగ్. అమ్మయ్య, ఏదో అలా కష్టపడి మేనేజ్ చేసి ముందుకు బాగా చెప్పారండి. మధ్య మధ్యలో పాయింట్ వేసినందుకు లాస్ట్ లో ఒక పనిష్మెంట్ ఇస్తా అందరికి కలిపి. హలో అండి, మీ పేరేంటి? కీర్తి. కీర్తి గారు, ఏంటండి డ్రెస్ స్పెషల్? దివాళీ స్పెషల్. ఎవరు సెలెక్ట్ చేశారు? మా ఆయన. ఏం బావగారే సెలెక్ట్ చేయాలన్నీ? అంతే కదండి. సో ఆయన చాలా తెలివైన ఆయన. ఫుల్ శారీ అయితే డబుల్ మనీ అవుద్దని హాఫ్ శారీ సెలెక్ట్ చేశారు. మీ ముందర ఏంగా కనిపించాలని అలా సెలెక్ట్ చేశారు. ధీరజ్ బావా, ఇక చూసుకో నువ్వు. ఎన్ని సంవత్సరాలైంది బావ జైల్లోకి వెళ్ళి? 9 years. నవ్వేసి మళ్ళీ 9 years అని చెప్పేస్తారు. సో 9 years నుంచి ఆయన బాధలు పడుతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు? లేదండి, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏ దీపావళి పెళ్ళైన తర్వాత మీకు బాగా స్పెషల్? ఫస్ట్ దీపావళి. ఎందుకంట? ఏదో పెద్ద గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు మా ధీరజ్, అందుకని అది చాలా స్పెషల్ కదా. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, చిరుదివ్వుల కాంతిలో చీకటి మొత్తం పోవాలి, చిన్న పెద్ద చెంగు చెంగును గంతులు వెయ్యాలి. చీకటి వెలుగులో ఏది ఇంకొకసారి చెప్పండి. రంగురంగు దీపావళి. మీరేంటి తెగనవుతున్నారు? రండి, పక్కోళ్ళకున్న ఎఫెక్ట్ అప్పుడు తెలుస్తుంది. మైక్ తీసుకొని చెప్పండి. అక్కడి నుంచి కాదు, ఇప్పుడు తెలుస్తుంది. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి అమ్మా, ఆ జీవితమే ఒక దీపావళి, ఆ జీవితమే ఒక దీపావళి. పట్టుకో, ఇప్పుడు చెప్పు. చీకటి వెలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి, చీకటి వెలుగుల రంగేలి, చిరునవ్వే ఒక దీపావళి. అందువరకే స్టాప్ చేయండి. నేను జీవితం అన్నా, నువ్వు చిరునవ్వు అన్నావు. పూర్తి వినమే. అక్కడ కూడా అంతే, ఆయన ఏం చెప్పినా పూర్తిగా వింది, ఈ పని చేసేసుకుంటది. ఏం పేరు బావగారి పేరు? కార్తీక్. కార్తీక్, లవ్ ఎక్కడ లవ్ స్టార్ట్ అయింది? హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ లో. ఓహో, మీరు హార్స్లీ హిల్స్ కి ఎందుకు వెళ్ళారు రోజు చదువుకోమంటే కాలేజ్కి వెళ్ళకుండా? కాలేజ్ తర్వాత. అచ్చా, కాలేజ్ తర్వాత అక్కడ ఏ అబ్బాయి దొరుకుతాడా అని హార్స్లీ హిల్స్ కి వెళ్ళాలి. అలా దొరికాడు కార్తీక్. ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ.
చీకటి వెలుగులో రంగేలి జీవితమే ఒక దీపావళి, చిరుదిబ్బెలతో చీకటి పోవాలి, చిన్న పెద్ద చెంగు చెంగున గంతులు వెయ్యాలి. స్టార్ట్. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, చిరుదిబ్బెలతో చీకటి పోవాలి, చిరు దివ్వెలతో చీకటి పోవాలి, చిన్న పెద్ద చెంగు చెంగున చింగు చెంగున ఎగరాలి, గంతులేయాలి. సో ఏదోటి ఎగరాలి. చెప్పు, మొత్తం చెప్పు ఫస్ట్ నుంచి. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, చిరుదిబ్బెలతో చీకటి పోవాలి, చిన్న పెద్ద గంతులేయాలి. ఏం చదువుకున్నా సిస్టర్? అక్కడ వస్తే అన్ని వస్తాయి, ఇక్కడికి వస్తే రావు. అక్కడ మాత్రం అన్ని అద్దె అంటారు. బావగారు ఏం చేస్తారు? బిజినెస్. ఏం పేరు? సాయి రోహిత్. రోహిత్. మీ పేరు? అంకిత. ఇంకేంటి సంగతులు? ఏం చదువుకున్నారు? మాస్టర్స్ ఎంఎస్సి. సో మాస్టర్స్ ఎక్కడ? బెంగళూరు. ఆయన ఎక్కడ? ఆయన ఇక్కడే. ఆయన మాస్టర్స్ బెంగళూరే? లేదు, తను చెన్నైలో. చెన్నై నుంచి బెంగళూరు చాలా దూరం కదా. మదనపల్లి కలిపింది. కమా, నువ్వక్కడ నేను ఇక్కడ, మధ్యలో మదనపల్లి ఇక్కడ. అంకిత గారు, మీకు ఒక ఆప్షన్ ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. మీకు టంగ్ టెస్టర్ కావాలా, సినిమా సంబంధించిన క్విజ్ కావాలా? సినిమా సంబంధించిన క్విజ్. అచ్చా, దీపావళి సెలబ్రేట్ చేసుకున్న 2 సినిమా పేర్లు చెప్పండి. దసరా సినిమాలో దీపావళి. బృందావనం. ఏ బృందావనం? రాజేంద్ర ప్రసాద్ గారి బృందావనమా, ఎన్టీఆర్ గారి బృందావనమా? ఎన్టీఆర్. పక్కా. ఇంకోటి రెబల్. సిసింద్రి, రెబల్, బృందావనం. చాలా సినిమాలు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రోజు బాంబులు సత్యబాంబులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వీళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఎవరు టంగ్ టెస్టర్లు చెప్పని కారణంగా మేమందరం చేసే పనిష్మెంట్ ఏంటి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క క్రాకర్ అమ్మాలి. ఇప్పుడు ఈ రోజు మా బాంబులు సత్యబాంబులు మా లేడీస్ అందరూ కలిసి అసలు దీపావళి క్రాకర్స్ మేము అమ్మితే ఎలా ఉంటది, రచ్చ రంబోలా అంటున్నారు. ఎలా అమ్ముతారు ఏంటో కొనుక్కునే వాళ్ళు రెడీగా ఉండండి. బాంబు గారు స్టార్ట్. కడప స్పెషల్ కడప బాంబ్. ఓయమ్మ, కడప బాంబులు ఏం చేస్తుంది నిజంగా దేవుడా. దీపావళి బాంబులు చాలు మాకు, నువ్వు కడప బాంబులు ఏంటి మమ్మల్ని భయపెట్టుకో. రెడీ. 100 వాలా, 200 వాలా, అయ్యి వాలా వాలా, 1000 వాలా, 2000 వాలా. రండి సిమటపాకాయ్. నీలవేణి గారు రండి, చుచ్చుబుట్లుంది, రండి ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్ అనకూడదు, మనం ఊరికి. ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకి ఒక్కొక్క పచ్చడ్లు బాక్స్ ఫ్రీగా ఉంది. ఒక్కొక్క బాటిల్ ఇది పచ్చడి ఫ్రీ ఇస్తాను. రండి రండి. గోంగూర, తోటకూర, మామిడికాయ, వంకాయ, బెండకాయ, అవన్నీ ఇస్తాను రండి. కాకరొత్తులు అమ్ముతున్నాం రండి. అయ్యో, ఎందుకంటే అమ్ముతున్నారు పాపం. కాకరొత్తులు అమ్ముతున్నాం రండి. ఫ్రీగా ఇస్తారండి, డబ్బులు ఇవ్వాలండి? ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి. మరి చెప్పండి అది. అరే మరి రండి. మాస్టర్ డిగ్రీ ఇక్కడ వదిలేయాలి. మనం అంతా మాస్, లోపల ఉన్న మాస్ బయట రావాలి. రెడీ. అంకిత గారు స్టార్ట్. రండమ్మా రండి, కాకరొత్తులు అమ్ముతున్నాం. కాకరొత్తులు బై 1 get 1 ఫ్రీ. కాకరొత్తులు అమ్ముతున్నాం, బై 1 get 1 ఫ్రీ. అసలు ఇంత ఫాస్ట్ అమ్మకాన్ని ఎక్కడ చూడలేదు మనం. మా సిస్టర్స్ ఇద్దరికి చేపలు ఇస్తే బాగా అమ్మేవాళ్ళేమో. క్రాకర్స్ గురించి పెద్దగా ఆలోచించి డిస్కషన్. భూచక్రాలు మతాబులు మా షాప్ కే రండి. 2 షాపులు ఒకే పక్కనే ఉన్నాయి. అందరి చోట్ల కొనుక్కోండి. 1+1 ఆఫర్ ఇస్తామండి. భూచక్రాలు 1 బాక్స్ కొంటే 2 బాక్సులు ఫ్రీ. ఈ బిజినెస్ చేస్తే దారుణమే. 1 బాక్స్ కొంటే 2 బాక్సులు ఫ్రీ అంటే ఇంకెందుకు అమ్మడం, ఇంట్లో పెట్టి కూర్చుంటే సరిపోద్ది. ఓకే, మా బిజినెస్ పీపుల్ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్, మీరందరూ గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్. అసలే దీపావళి సెలబ్రేషన్స్, మా వాళ్ళు ఇంకా హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడతాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగ్లో మనం ఆడుతున్న ఆట లడ్డు కావాలా రాణి అనే ఆట ఆడుతున్నాం. ఇక్కడ మొతిచూర్ లడ్డూలు, బూందీ లడ్డూలు, 12 లడ్డూలు ఉన్నాయి. మొత్తం 12 దడదడ వెలిగిపోతున్నాయి కూడా. సో మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఆడతారా? హర్షిత గారు వచ్చారు, ముందు ఆడతానని మీరు ఒక మ్యాజిక్ వేయాలి. అబ్రకదబ్రా అని ఇలా
నోటితో ఉఫ్ అనకూడదు, ఓన్లీ చేతులతో ఆర్పాలి. సో మీకు 3 times ఇస్తా ఛాన్స్. ఎన్ని ఆరితే అన్ని పాయింట్స్. ఒకేసారి 12 ఆరితే 12 పాయింట్లు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. మంత్రం వేయి. 1 2 2 2 2 1 2 3 మొత్తం 5 6 పాయింట్స్. ఆబ్రాకదాబ్రా 7 పాయింట్స్. హర్షిత 7 పాయింట్స్ సాధించింది 3 times లో. సో మిగతా వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. నెక్స్ట్ సంగీత గారు వచ్చారు. 1 2 3 1 2 రెండో ఛాన్స్. ఆ పక్క నుంచి వేసే 3 పాయింట్లు. ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్నాం లడ్డు కావాలా రాణి అనే ఆట. హర్షిత గారు 7 పాయింట్లు, సంగీత గారు 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ తేజస్వి వచ్చింది కలకల్లాడుతూ. సో ఎన్ని పాయింట్లు సాధిస్తుందో చూద్దాం. ఓకే, 3 2 1 సెకండ్ అటెంప్ట్. 2 పాయింట్లు. 1 2 4 పాయింట్స్. నాగలక్ష్మి గారు వచ్చారు, ఇక నాగస్వరం ఊదుతారు. ఓకే, రెడీ? 3 2 1 గో. ఫస్ట్ అటెంప్ట్ 3. ఓకే, ఈ 3 కాకుండా 2 5. సూపర్ సూపర్. 1 2 3 4 5 6 7 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడాం లడ్డు కావాలా రాణి అనే ఆట. అందరికంటే ఎక్కువగా హైయెస్ట్ పాయింట్స్ 7 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు హర్షిత అండ్ నాగలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ 4 పాయింట్స్ తో తేజస్వి. కంగ్రాట్స్, రండి. అండ్ 3 పాయింట్స్ తో మా సంగీత గారు. దీపావళి రోజు అందరూ హ్యాపీగా ఉండాలి, అందుకే అందరికి గిఫ్ట్ వచ్చేస్. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మీరందరూ గెలుచుకున్నారు SM గోల్డ్ వారి గిఫ్ట్ వచ్చర్స్. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్, మన బామలు సత్యభామలో దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ గేమ్. సో రూల్స్ ఏంటి అంటే 4 చైర్లు ఉన్నాయి, 5 బామలు ఉన్నారు. మీతో పాటు మా నీలవేణి గారు కూడా ఆడతారు. కాకపోతే నీలవేణి గారు కూర్చోరు, మీరు కూర్చుంటారు. సో 5లో 4 కూర్చోంటారు, ఒకళ్ళు అవుట్ అవుతారు. ఆ తర్వాత అలా ఫైనల్ గా ఒకళ్ళు వస్తారు. కాకపోతే ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే మీరు చుట్టూ తిరుగుతూ డాన్స్ వేయాలి. ఎవరైనా డాన్స్ వేయకపోతే అక్కడికక్కడ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే, సో మనకు వచ్చిన తింగడం అంటే ఇంగడం, ఆ తింగర్ స్టెప్ వేసుకుంటూ పరిగెట్టడమే, అంతకంటే ఏముండదు. రెడీ? 3 2 1 మ్యూజిక్. అరే మావా ఏక పెగిలా, అరే మావా ఏక పెగిలా. అస్సామి రంగా బాగుంది, పిచ్చ పిచ్చగా నచ్చింది, గిరగిర తిరిగింది, భూమి కిందకి జారింది. నల్లనివన్నీ నీళ్ళనుకున్నా, తెల్లనివన్నీ పాలనుకున్నా, మధ్యలో ఇంకోటి ఉందని తెలిసింది. బాగుంది, తప్పుకోండి తప్పుకోండి. లేవండి, తీసుకెళ్ళి దీక్షిత, మనకి చైర్ వచ్చింది. ఓకే, మన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో ఇప్పుడు 3 చైర్లు ఉన్నాయి, 4 సత్యభామలు ఉన్నారు. ఎవరు ఫైనల్ విన్ అవుతారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, 3 2 1 మ్యూజిక్. కూర్చోండి ప్రీతి గారు. 2 చైర్స్ మిగిలే. సురేఖ గారు, లత గారు, రేఖ గారు, 3 ఉన్నారు. మరి ఆ విన్నర్ ఎవరవుతారు అనేది కాసేపట్లో తెలుస్తుంది. సో రెడీ? ఇలాగే డాన్స్ చేస్తూ అలాగే రన్ చేస్తూ ఉండాలి. 3 2 1 మ్యూజిక్.
లేమా కుర్చీ దిగి. ఫైనల్ చైర్ ఒకటి మిగిలింది. ఇటు లత గారు అటు రేఖ గారు రెడీగా ఉన్నారు. మరి ఇద్దరిలో ఎవరు సత్యభామగా విన్ అవుతారు మన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 మ్యూజిక్. నువ్వే సిల్లి నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తటంత నుడుము చూసి వారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 బోల్లి బూరి బుగుల బుల్లి ఈడులో నా లేడీ గాగా చెల్లి ఆల్రైట్, ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో అందరినీ పక్కకి నెట్టేసి చైర్ మీద కన్నేసి అస్సలు ఆ చైర్ మీద కన్ను తీయలేదబ్బా. డాన్స్ లో ఇటు డాన్స్ విన్ అయింది మా రేఖక్క. కంగ్రాట్స్. ఈరోజు మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ రేఖ గారు, అలాగే రన్నర్ లత గారు. కంగ్రాచులేషన్స్. అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు మా సురేఖ గారు. రండి. మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ రేఖ గారు, కంగ్రాచులేషన్స్. అలాగే లత గారు కంగ్రాట్స్, సురేఖ గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ శ్రీవిద్య గారు. వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. అండ్ మీరు శ్రీవిద్య అనకంటే నీలవేణి అంటేనే మా వాళ్ళందరికీ బాగా తెలుసు. సో మేము అలాగే ఫిక్స్ అవుతాం. నీలవేణి గారికి అందరి తరపున నేనే థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. సో మరొక్కసారి మా బాములు సత్యభామలు టీం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. సో మీ ప్రేమ మీ అనురాగం ఇలానే ఉండాలి. మరింత ఉత్సాహం మరింత ఎంటర్టైన్మెంట్ తో మేము మీ ముందుకు వస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.